సోషల్ మీడియా చూస్తావా బాగా? బాగా వాచ్ చేస్తావా? ఆ! పాలిటిక్స్ సినిమా ఏది చూస్తావు? పాలిటిక్స్ ఒకటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బాగా చూస్తావు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఫ్యాన్ ఉండే. ఇప్పుడు ఈ మధ్య వచ్చినంక మొత్తం పోయింది. అరే అప్పుడు కాదు, ఈ 1 ఇయర్ పరిపాలన ఎట్లా ఉంది అని అడగబోతున్నా నీకు. నేను అప్పుడే ఇట్లా చెప్తే ఎట్లా? అంటే ఇక మొత్తం చూస్తుంటే అర్థమైపోతుంది కదా రేవంత్ రెడ్డి మొత్తం ఇట్లా ఉమ్. కొంచెం. అప్పుడు ఎందుకు ఫైన్ అయినావు మరి? ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందని అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కొంచెం ఫ్యాన్ ఎందుకంటే కేసీఆర్ పైన ఇట్లా అన్ని మంచిగా చేస్తుండే. ఉమ్. ఇప్పుడు ఆయన కూడా సేమ్ కేసీఆర్ లానే చేస్తున్నా మొత్తం. అవునా? ఆయన నీకు ఎట్లా అనిపించింది తమ్మి 1 ఇయర్ పరిపాలన? కొంచెం ఓకే కానీ మరీ ఇంత దారుణంగా చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఏదోకే దారుణం చేసింది ఏంది? లేడీస్ కే బస్సెస్ పెట్టడం ఉమ్. ఇంకా నెక్స్ట్ అది మొన్న ముస్లిమ్స్ హిందూస్ గొడవలల్లో కొంచెం ఉమ్. ఏం పట్టించుకోకపోవడం ఉమ్. దాంట్లో కొంచెం నచ్చలేదు. ఆ విషయాలలో నచ్చలేదు. ఆ విషయాలలో నచ్చలేదు. ఓకే, ఏది బాగా నచ్చింది, ఏది బాగా నచ్చలేదు చెప్పు. లేడీస్ దాంట్లో ఓకే అన్న. ఉమ్. లేడీస్ దాంట్లో అది ఒకటి విషయం ఓకే. ఉమ్. కానీ కొంచెం జాబ్స్లలో దాంట్లో ఇంకా జాబ్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వలేదు. ఉమ్. కొంచెం రోజులలో ఏం చేయట్లేడు వర్క్స్ కొంచెం. ఇప్పుడు వాళ్ళు చాలా చెప్పారు, 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత అది కూడా ఇవ్వలేదు. అది కూడా ఇవ్వలేదు కదా. ఎట్లా మరి స్టూడెంట్ పరిస్థితి మంచిగా ఉందా? స్టూడెంట్ పరిస్థితి కూడా ఏం లేదు. శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోవడం అట్లా ఇట్లా కొంచెం. గురుకుల పాఠశాలలో కూడా చనిపోతారు కదా. అవునా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది. ఉంది ప్రాబ్లం ఉంది. ఒకటి, ఈ 1 ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు మార్కులు ఏమంటే 1 to 10 ఎన్ని ఇస్తావు? ఇవ్వలేనన్న. మార్కులు ఇవ్వలేవు, 2 points ఇస్తాను. 2 పాయింట్స్ ఇస్తావు. ఓకే, అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏంటమ్మే? అప్పుడు తేడా అంటే ఇక ఒకటి కేసీఆర్ ప్రభుత్వం బెస్ట్ Best. చెప్పాలంటే. దీంతో పోల్చుకుంటే దీంతో పోల్చుకుంటే రైట్. 1 year లో తెలిసిపోయింది. 1 ఇయర్ తెలిసిపోయింది. ఏం పేరు తమ్మి నీ పేరు? నవీన్. నవీన్. ఏం చేస్తావు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా జాబ్ చేస్తున్నావా? సర్చింగ్ ఫర్ జాబ్స్. రాసినావా గవర్నమెంట్ ఎగ్జామ్స్? ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రాదు, కాకపోతే ఏమంటారు కోర్సెస్ కొన్ని నేర్చుకొని నేర్చుకుంటున్నావు? కంప్లీట్ అంటే చేద్దాం. గవర్నమెంట్ తోటి పెద్దగా వాళ్ళు ఇస్తారా? గవర్నమెంట్ అంత లేదన్న. నమ్మకం లేదా, లేకపోతే లేదు నాకు దేని ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్ లేదు. రైట్. ఏం పేరు అన్నావు? నవీన్. నవీన్. ఓకే, ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది తమ్మి నీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఏం లేదన్న, ఇక రేవంత్ రెడ్డి అంత ఏం లేదు, అంత ఏం కేసీఆర్ ఉంది. కేసీఆర్ దే ఉందంతా. కేసీఆర్. ఎందుకు మరి ప్రజలందరూ ఎందుకంటే ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తే మార్పులు ఏమైనా జరగవచ్చు అనుకురు కానీ కాలేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరు చాలా మంది కేసీఆర్ ఏమన్నా ఏమంటారు రివెంజ్ లాగా అన్నట్టు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ పోతాడు, రేవంత్ రెడ్డి వల్ల ఏమైనా కొత్తగా ఏమైనా రావచ్చు అని చెప్పి చాలా మంది అట్లా వేసిరు. చాలా మంది అందరు కాంగ్రెస్ కి వేసారు, కానీ లాస్ట్ కి ఏమైందంటే ఇట్లా అయిపోయింది. అంతేనా? ఎవరు బెస్ట్ మరి? కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా? నన్ను అడితే మాత్రం కేసీఆర్. కేసీఆర్ బెస్ట్. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదా ఈ 1 ఇయర్ లో? ఈ 1 year లో ఏం చేసిండు అన్న? ఏమున్నా గర్ల్స్ కా బస్ చేసిండు, స్టూడెంట్స్ కి సరిగ్గా ఏం లేదు అసలు, చెప్పనీకి రా. అవి ఇవి అన్ని ఉన్నాయి. కేసీఆర్ కొంచెం ఏమన్నా చేసిన కొంచెం చేసిండు. ఒక 100 లో 75 తనది చూసుకుని 25% చేసిండు. ఇప్పుడు యాదగిరిగుట్టల గుడి కట్టించిండు, నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అవును, బేసికల్ గా అసలు యూతే కాంగ్రెస్ ను ఎక్కువ గెలిపించినంత యూతే. మీరు సాటిస్ఫై ఉన్నారా? లేమని సాటిస్ఫై. గెలిపించినందుకు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది, అనవసరంగా గెలిపించినామని అనిపిస్తుంది మాకు. అంతేనా? అస్సలు కొంచెం కూడా ఏమనిపిస్తుంది. కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే తమ్మి, అంటే మనం విఆర్ ఆల్ తెలంగాణ పీపుల్స్, మంచి అంటే గతంలో మంచి అభివృద్ధి ఉండేది, హైదరాబాద్ కూడా డెవలప్ అయి ఉండే. మరి ఈ 1 ఇయర్ లో ఎందుకు ఈయన చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? దానికి సమాధానం అంటే ఇక మనకి అంత లేదు ఐడియా మనకి అంత లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి అవన్నీ ఓకే అవుతున్నాయా? అట్లా ఏడైతున్నాయి అసలు జాబ్స్ ఉండలేదు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వదిలేసుకొని జొమాటోలు జెప్టోలు కొట్టుకుంటూ కూర్చుంటారు. చూస్తారు చాలా మంది ఇక్కడెక్కడనే ఉన్నారు. ఐటీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఐటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ కి ఎన్ని మార్కులు ఇస్తాం? అవుట్ ఆఫ్ 10 నేను 3 ఇస్తాను. 3 ఇస్తాను. రైట్. అంటే ఓవరాల్ గా సాటిస్ఫైడా, అన్సాటిస్ఫైడ్? అన్సాటిస్ఫైడ్, అస్సలు సాటిస్ఫై కాదు. అస్సలు సాటిస్ఫై కావు. మరి గతం వచ్చే స్థానాన్ని ఏమైనా చేస్తారని గ్యారెంటీ ఉందా? ఇక చెప్పలేమని ఏందనేది తన మైండ్. అంతేనా?